అల్లూరి జిల్లా దేవీపట్నం అటవీ ప్రాంతంలో తుపాకీలు గర్జించాయి. ఎన్కౌంటర్లో 3 మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఇటీవల ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టు అగ్రనేత చలపతిరావు భార్య అరుణ, ఏఓబీ స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి ఉదయ్ ఉన్నారు. కొన్నేళ్లుగా ప్రశాంతంగా ఉన్న అల్లూరి జిల్లా మన్యం ప్రాంతం మావోయిస్టుల అలజడితో మళ్లీ ఉలిక్కిపడింది. గోదావరి నదీ పరివాహకంలోని పాపికొండల కీకారణ్య అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. రంపచోడవరం మండలం కొయ్యలగూడెం పంచాయతీ కింటుకూరు వద్ద అటవీ ప్రాంతంలో మంగళవారం రాత్రి కూంబింగ్ చేస్తోన్న పోలీసులకు మావోయిస్టు దళం ఎదురైంది. వారు కాల్పులు జరపడంతో కూంబింగ్ బలగాలు ఎదురు కాల్పులు చేశారు. ఎన్కౌంటర్లో మావోయిస్టు నేతలు ఏఓబీ స్పెషల్ జోన్ సెక్రటరీ, కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ ఉదయ్, ఏఓబీ స్పెషల్ జోన్ కమిటీ మెంబర్ రావి వెంకట చైతన్య అలియాస్ అరుణ, అసిస్టెంట్ కమాండర్ అంజు మృతి చెందారు. వీరి నుంచి 3 AK-47 రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుత ఎన్కౌంటర్లో చనిపోయిన అరుణ ఇటీవల ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు అగ్రనేత చలపతిరావు భార్య. 2018లో డుంబ్రిగూడ మండలం లివిటిపుట్టు వద్ద జరిగిన నాటి ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమల హత్యకు ప్రణాళిక రూపొందించి అమలు చేసిన వారిలో అరుణ కీలక పాత్ర పోషించారు. ఆమె స్వయంగా ఈ ప్రణాళికను అమలు చేశారు. అరుణ స్వస్థలం విశాఖ జిల్లా పెందుర్తి మండలం కరకవానిపాలెం. ఆమెపై 20 లక్షల రూపాయల రివార్డు ఉంది. ఉదయ్పై 25 లక్షల రివార్డును ప్రభుత్వం ప్రకటించింది. 3 మావోయిస్టుల మృతదేహాలను రంపచోడవరం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రాంతంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.